మేడిగడ్డ పైన కాళేశ్వరం ప్రాజెక్టు ఇద్దరు ఈఎన్సీలపై వేటు మురళీధర్ రాజీనామాకు ఆదేశం కాళేశ్వరం ఇంజనీర్ చీఫ్ వెంకటేశ్వరరావు తొలగింపు త్వరలో కొత్త ఈఎన్సీ రాబోతున్నారు తక్షణ చర్యలు చేపట్టకపోతే పూర్తిగా కూలిపోనున్న మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ 3 బ్యారేజీలు ఇవి కాళేశ్వరం ప్రాజెక్టులో 3 ప్రధానమైనవి మేడిగడ్డ లేకుంటే కనుక కాళేశ్వరం బ్యారేజీ లేదని లెక్కగా అది మొత్తం కూలిపోతానంటున్నారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టే ఒక ప్రశ్నార్థకం కానున్నదా కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకమా అది ఉపయోగంలో ఉండదా ఇవి బయట నుంచి వ్యక్తమవుతున్న సందేహాలు ఈ 2 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్కు సంబంధించిన అంశాలపైన రోజు ఏదో రకంగా మీడియాలో ఆ వార్తలు వచ్చేలా కనబడుతున్నది అధికారులు లేదా మంత్రి ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ఎవరో ఒక దానిపైన మాట్లాడుతున్నారు ఇక్కడ మరి కాళేశ్వరం ప్రాజెక్టు దీనిపైన విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా 2 కృష్ణా బోర్డు పరిధిలోకి కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను తీసుకొని వెళ్ళడం ఈ 2 అంశాలు చాలా ప్రధానంగా చర్చనీయాంశాలైనవి ఈ ఇద్దరు సరిగ్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో రెండోది కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అనుకున్నప్పుడు మేడిగడ్డలో పియర్స్ కుంగిపోయినాయి అన్నారం సుందిలో కూడా గందరగోళం అనుకున్నప్పుడు భారతదేశంలో ఈ ఇరిగేషన్ రంగంలో ప్రాజెక్టు నిర్మాణంలో నిపుణులైన వాళ్ళు ఉన్నారు మీరు థర్డ్ పార్టీ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు థర్డ్ పార్టీ ద్వారా దీనిపైన విచారణ చేసి నిజానిజాలు తేలుస్తామని తెలంగాణ సమాజానికి ఎందుకు చెప్పడం లేదు అనే ప్రశ్న సహజంగానే వస్తున్నది దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలి ఎందుకనంటే గడిచిన 2 నెలలుగా కాళేశ్వరం కుంగింది మంత్రుల బృందం వెళ్ళిపోయింది అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడము మీడియాలో చాలా బలంగా రావడము విపక్షం పైన తీవ్రమైన విమర్శలు ఆరోపణలు చేయడము ఇదంతా ఒక వరుసగా జరుగుతూ ఉన్నాయి ఈ వరుసగా జరుగుతున్న వాటిల్లో ఈ ప్రభుత్వంలో ఉన్నవారు లేదా గత ప్రభుత్వం నుంచి కొనసాగుతూ వస్తున్నవారు అక్కడ పనిచేసిన ఇంజనీర్లే అధికారులు అక్కడికి వెళ్ళడము దాన్ని పరిశీలించి రావడం కానీ జాతీయ స్థాయిలో పేరెనిక కన్న వాళ్ళు మన ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు ప్రొఫెసర్లు కూడా ఉన్నారు ఒక బృందం అక్కడికి వెళ్ళాలి థర్డ్ పార్టీ వెళ్తే కనుక నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పరస్పరం అధికార విపక్షాలు విమర్శలు లేదా ప్రతి విమర్శలు ఆరోపణలు చేసుకొని అక్కడనే ఆగాలనుకుంటున్నారా లేదా కాళేశ్వరం గత ప్రభుత్వం చేసిన రీఇంజనీరింగు రీడిజైను వైఫల్యం చెందింది కాబట్టి అంత ఇది 1,00,000 కోట్ల బడ్జెట్తో చేపట్టిన ప్రాజెక్టు అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇంత మొత్తం వృధా అయింది కాళేశ్వరము ఇక్కడ మేము 40-50 వేల కోట్లతో గత ప్రాజెక్టును జలయజ్ఞంలో వచ్చిన ప్రతిపాదనని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ లేదా ఈ ప్రభుత్వం భావిస్తున్నది అందువల్ల గత ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి ఇక దాని వృధా కాబట్టి దాన్ని వదిలేస్తున్నాము మరో కొత్త నమూనాతో లేదా గతంలో జలయజ్ఞంలో తీసుకున్న దాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన డిజైన్ ప్రకారము గోదావరి జలాలను వినియోగిస్తాము అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి తాము చెబుతున్న ఆర్గ్యుమెంట్కు బలం చేకూర్చే విధంగా వివరించి అంతటితో ఆగుదామనుకున్నారా కాంగ్రెస్ నాయకులు లేదా ప్రభుత్వం ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నది ఇక్కడ స్పష్టతనివ్వాలి థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేస్తారా లేదా ఇవ్వాలి రెండోది ఈ ఇద్దరు ఇంజనీర్లను అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు వారిని తప్పించడం వెనుక కారణం ఏమిటి ఉదాహరణకి వాళ్ళ నమస్తే తెలంగాణలో కథనం వచ్చింది ఈ కథనంలో చెప్తున్న మాట దీని ప్రకారం చూసుకున్నప్పుడు ఏమిటి ఈడ జరుగుతున్న అంతరార్థం ఏమిటి అంతరంగం ఏమిటి అనేది వారు అంటున్నది ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావు రాజీనామాకు ఆదేశం సాగునీటి శాఖలో భారీ మార్పులు అన్నారు ఇక్కడ సర్కారు నిర్వాహకానికి అధికారుల బలి వారు చెప్పింది కేఆర్ఎంపీ నుంచి దృష్టి మరల్చేందుకేనా వాస్తవానికి ఇరిగేషన్ వీళ్ళు వచ్చిందే 2 నెలలు 2 నెలల కాలంలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు కానీ లేకపోతే కనుక కొత్తగా తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు కానీ అదనంగా చేసినా కానీ ఏమీ లేవు కానీ ఇప్పుడే ఈ అసెంబ్లీ సమావేశాల ముందే కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఆ తర్వాత ఈఎన్సీ జనరల్ మురళీధర్ వీరిద్దరు కూడా గత ప్రభుత్వం నుంచి కొనసాగుతూ వస్తున్నారు వారిపైన వేటు వేయడము అంటే కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సీరియస్గా ఉందని ఒక మెసేజ్ పంపి ఆగుదామనుకుంటున్నదా ఇది అసెంబ్లీ కేంద్రంగా జరగబోయే సమావేశాలలో ఇరిగేషన్ ప్రధానంగా కాళేశ్వరం పైన మాట్లాడతామన్నారు కాబట్టి కృష్ణా పరిధిలోకి కేఆర్ఎంబీ అప్పగిస్తూ మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదా లేదా ఇత్యాది విషయాలపైన మాట్లాడతామని అన్నారు కాబట్టి ఈ సందర్భంగా అసెంబ్లీలో
ఈ విషయం పైన స్పష్టత ఇస్తే కనుక మరింత పారదర్శకంగా ప్రభుత్వం వివరిస్తున్నదనే భావన ప్రజల్లో కలిగే అవకాశం ఉంటుంది.